మా న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం సీతయ్యమ్మపేట గ్రామంలో నిర్మించిన కృష్ణాలయంలో రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కాలనీలో నిర్మించిన ఆలయంలో వేద పండితులు ముత్య అచ్యుత రామశర్మ ఆధ్వర్యంలో పీర్ల అప్పారావు, తోట కృష్ణ, కొయ్య సోమన్న, ఉగ్గిరాల నాగేశ్వరరావు, కొయ్య అప్పారావు దంపతుల చేతుల మీదుగా 2 రోజులుగా విశేష పూజలు నిర్వహించి గురువారం ఉదయం విగ్రహాల ప్రతిష్ఠ గావించారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణలతో గవ్యాంతార్చనలు, యంత్ర రాజార్చనలు, మర్జనలు, రత్నన్యాసం, గర్తన్యాసం, యంత్రస్థాపనం, బింబస్థాపనం, వ్యాసములు, దృష్టికుంభం, దృష్టిగోవు, పూర్ణాహుతి, కుంభాభిషేకం, అగ్ని ఉద్వాసనం, దీక్షా విమోచనం, అవభృతం, శాంతి కళ్యాణం, శేషవస్త్ర సమర్పణం, ఆశీర్వచనం, పండిత సత్కారములు, ఆచార్య పూజ, శాంతి మంత్ర పఠనం, శాంతి సమారాధనలు, పలు విశేష హోమాలు గావించారు. రాష్ట్ర రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు, రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్, నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు, వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. మహోత్సవంలో సమీప గ్రామాల నుండి భక్తులు, బంధువులు స్వామివార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో గ్రామస్తులు, భక్తుల సహకారంతో భారీ అన్న సమారాధన గావించారు. నిన్నటి రోజున మన సీతపేట గ్రామంలో రాధాకృష్ణ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా నిన్న ఉదయం నుంచి కూడా స్వామివారి గ్రామోత్సవము గ్రామంలో ఊరేగించడం జరిగింది. నిన్న మధ్యాహ్నము కార్యక్రమం ప్రతిష్టా మహోత్సవం ప్రారంభం. మొదటగా ఆదో పూజోగణాల్లో గణపతి పూజ, సరస్వతి కోసం పుణ్యాహవాచనము, అలాగే పూజ అధికారం కోసము పరిషత్తు, ఉచిత్రయములు, అలాగే యాగశాల అధికారం కోసము రక్షాబంధన ధారణ, అలాగే పంచగవ్య ప్రార్థన, అఖండ దీపారాధన, మండపారాధన, అలాగే నిన్న రోజు సాయంకాలము స్వామివారికి జలాదివాసము, క్షీరాదివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, వస్త్రాదివాసము పూర్తయ్యాయి. ఈరోజు ఉదయమును స్వామివారికి పునఃపూజ, గోపూజ, అలాగే యజమాని దంపతుల చేత మండప పునఃపూజలు, అలాగే స్వామివారికి ప్రధాన దేవత శ్రీకృష్ణుడికి ప్రధాన హోమములు, పూర్ణావతి, అలాగే కుంభము, గోవీక్షణ, అలాగే జన సందర్శనార్థమే స్వామివారి సందర్శన ఈరోజు కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం 9:42 నిమిషాలకి స్వామివారి ప్రతిష్టా మహోత్సవంతో కార్యక్రమం పూర్తి చేసి స్వామివారికి యజమాని కూడా మంగళహారతో మంగళ వాయిద్యాలతో కార్యక్రమం పూర్తయింది. సర్వే జనా శుభ్రో భవంతు.